2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వరయ్య కళావతికి 55,337 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు 53,717 ఓట్లు, సిపిఐఎం పార్టీ అభ్యర్థి పట్టిక కుమార్కు 3,165 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిమ్మక సుగ్రీవులకు 3,162 ఓట్లు, సిపిఐ అభ్యర్థి కురంగి మన్మథరావుకు 2,483 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వరయ్య కళావతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై 1,620 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వరయ్య కళావతికి 72,054 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు 54,074 ఓట్లు, సిపిఐ పార్టీ అభ్యర్థి డివిజి శంకరరావుకు 3,343 ఓట్లు, బీజేపీ పార్టీ అభ్యర్థి తడాంగి సునీతకు 1,169 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హెచ్ ప్రసాదరావుకు 1,001 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వరయ్య కళావతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై 17,980 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.